మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకుంటాం. సార్ ఇప్పుడు వీలునామా అంటే ఏంటి? అసలు ఇది ఎలాంటి టైంలో మనం రిజిస్టర్ చేసుకోవాలి? అసలు రిజిస్టర్ చేసుకోవాలా? వీలునామా అంటే హ్మ్. మరణ శాసనం అంటారు. ఏమంటారండి? మరణ శాసనం. హ్మ్. మరణ శాసనం అంటే ఏంటి? ఒక వ్యక్తి తన తదనంతరము తన ఆస్తులు ఎవరికి ఇవ్వాల హ్మ్. అనేటువంటి శాసనం ద్వారా నిర్మించబడ్డ ఒక శాసనం రూపంలో రాసేటువంటి పత్రాన్ని వీలునామా పత్రము అంటారు అనమాట. ఓకే. అంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి నలుగురు కుమారులు ఉన్నారు. నలుగురు కుమారులు ఉన్నప్పుడు వాళ్ళు తనకు కాన్ఫిడెన్స్గా లేరు, తన సొంతంగా సంపాదించిన ఆస్తి. హ్మ్. సో సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీకి వీలునామా రాయొచ్చు. హ్మ్. హిందువులలో సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీకి మాత్రమే వీలునామా రాయొచ్చు. హ్మ్. అలాగే ముస్లిమ్స్లలో, క్రిస్టియన్స్లలో తండ్రి నుంచి తాతల నుంచి వచ్చిన ఆస్తికి కూడా వీలునామా రాయొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ గమనించండి. హ్మ్. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఏం చెప్తున్నది? హ్మ్. సొంతంగా ఫాదర్ సొంతంగా సంపాదించిండు, హ్మ్. అప్పుడు మాత్రమే వీలునామా రాసే అవకాశం ఉంటుంది. హ్మ్. అలాగే ముస్లిమ్స్లలో కానీ క్రిస్టియన్స్లలో ఏం చెప్తుంది? 1925 స్పెషల్ యాక్ట్ ఉంటుంది అనమాట వాళ్ళకు. ఓకే. అప్పుడు వాళ్ళు ఫాదర్ నుంచి వచ్చిన ఆస్తిని కూడా వాళ్ళు వీలునామా ఎవరికైనా రాయొచ్చు. అంటే వీలునామా కొడుకు రాసుకోవచ్చు, లేదా పెద్ద కొడుకు ఇష్టం అంటే పెద్ద కొడుకు రాయొచ్చు. నాకు నలుగురు కొడుకులు కూడా ఇష్టం లేదు, నేను ఒక సొసైటీకి రాస్తాను, లేదా ఆర్ఫన్ హోమ్కి రాస్తాను, లేదా ఓల్డేజ్ హోమ్కి రాస్తాను, లేదా ట్రస్ట్కి రాస్తాను అంటే తన సొంత సంపాదించిన ఆస్తిని ఎవరికైనా హిందువులు రాసుకోవచ్చు. అలాగే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చినటువంటిది, తాతల నుంచి వచ్చిన ఆస్తిని కూడా వాళ్ళు హ్యాపీగా రాసుకోవచ్చు. కానీ హిందువులలో ఖచ్చితంగా సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ రాసొచ్చు. తాతల నుంచి వచ్చిన ఆస్తి కానీ, లేదా తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా ఆస్తి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలునామా రాయడానికి వీల్లేదు. ఓకే. సార్ ఇప్పుడు ఇంకా డౌట్ ఏంటంటే ఇది ఇది మనం చాలా